జానీ మాస్టర్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. లేడీ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25వ తేదీన చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. జానీ మాస్టర్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. లేడీ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25వ తేదీన చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.